ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. మేము సినిమా బేస్డ్ గా ఉండేటువంటి పిక్చర్స్ ప్లే చేస్తాం, కానీ ఫోటో మొత్తం అలికేసినట్టు ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 లాక్ రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎవరైనా గుర్తుపడితే వాళ్ళు వెంటనే బజర్ నొక్కండి, ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఎక్కడైతే డబ్బులు ఆగాయో అది మీ అకౌంట్ లోకి వస్తుంది, లేదంటే మీ దగ్గర నుంచి అంతే డబ్బులు వెళ్ళిపోతాయి. ఓకే, రెడీ? సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్న చిన్ననాటి హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. కళ్యాణ్ రామ్ గారు, సంయుక్త గారు బజర్ పగలగొట్టకండి, చెప్పండి. మీరు చెప్తారా నేను చెప్పనా? మీరు చెప్పండి. శ్రీదేవి గారండి. ఓకే, రెడీ. ఇది కరెక్టా కాదా చూద్దాం. 83,000. యా, రైట్ ఆన్సర్. ఆకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది. 1,00,000 రూపాయలు ఇచ్చేయండి మ్యామ్. లేదండి, అదిగోండి, మీరు బజర్ నొక్కే టైం కల్లా అమౌంట్ 83,000 దగ్గర. దాంట్లో బ్యాలెన్స్ చేసుకుని ఇచ్చేయండి. ఇదిగోండి, ఇది ఇవ్వాలంటే సంయుక్త గారు డాన్స్ చేయాలి. సంయుక్త గారు డాన్స్ చేస్తుంటే కళ్యాణ్ రామ్ గారు పక్క నుంచి నడవాలి. నో, ఇట్స్ ది ఆపోజిట్ కదా. సార్ డాన్స్ చేయాలి, నేను ఆకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిగట్టింది. అమ్మయ్యా, ట్రేడ్ మార్క్ చేసేసాను నేను. సూపర్ సంయుక్త గారు. వెరీ గుడ్. మీకు ఫస్ట్ క్వశ్చన్ కి 83,000 అకౌంట్ లో కేసేసాము. సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? ఇది బింబిసారా. బింబిసారా, బింబిసారా, బింబిసారా. 75,000 వస్తాయి. ఇది కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. బింబిసారా అనగానే మాకు గుర్తొచ్చేది ఆ అద్దం. ఆ అద్దంలోంచి మీరు అలా ఒక వరల్డ్ లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారన్నమాట, ఇంకో వరల్డ్ లో నుంచి. కాబట్టి మా దగ్గర కూడా ఒక అద్దం ఉంది ఇప్పుడు. రాణిగారు అలిగినట్టు కనిపిస్తున్నారు. రాజుగారు వచ్చేటువంటి వేళ అయినది. ఇది మీకు తగునా? రాజుగారు, నా డైలాగ్ ఉంది. రాణిగారు అలిగినట్టున్నారు. ఆవిడ డైలాగ్ కూడా మీరే చెప్తారా? రాజావారు వేరే ఊరు బయలుదేరేటువంటి సమయం అయినది. అవును, నేను మీతో వెళ్తాను, రండి. అంటే రాని వారు అలిగారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లేదాము, రండి. మీకు కొంచెం రిలాక్స్ కావాలి, మీరు రిలాక్స్ అవ్వండి, మేము వెళ్ళేసి వస్తాం. నేను కూడా వస్తాను. సరే, వస్తారంటే తీసుకెళ్దాం, పదండి. ఎందుకండి, మీరు అలిగారు కదా, ఇక్కడ ఉండండి. అద్దం వెరైటీగా ఉంది. ఇది డోంట్ టచ్. నా మొహం, నా మొహం. సుమగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? సుమగారు, ఏమి ప్రపంచము విచిత్రముగా ఉన్నది? కడు విచిత్రముగానున్నది. ఏమిది? Devil, this is a machine gun. అమ్మా, హలో, ఎవరు వీరు? మా చెలికత్త వైపు చూస్తున్నారు. ఇటు దాన్ని చూస్తే గీస్తే నేనే చూడాలి. అమ్మా, ఎవరికి ఎవరమ్మా? మా అమ్మ. మీ అమ్మ? అవే కళ్ళు, అవే ముక్కు, మీరు మా అమ్మ. మీ అమ్మ కాదురా, నేను రోషన్ వాళ్ళ అమ్మ.
రాజావారు ఒక్కసారి మీరు ముందుకొస్తే. ఇదేదో విచిత్రముగా ఉన్నది, దీన్ని ఏమి చేయవలే? ఏమి ఇది? సార్ యు ఆర్ ఏజెంట్ డెవిల్. ఎంత ధైర్యం ఉంటే మా రాజావారిని డెవిల్ అంటావా నువ్వు? ఆయన కోడ్ నేమ్ అసలు పేరేంటో మాకు కూడా తెలియదు కానీ. అమ్మా ఏమైందమ్మా నీకు? డెవిల్ గివిల్ సరే ఈయనే డెవిల్ అయినట్టయితే మరి మీ డెవిల్ కి ఏదో ఒక కోడ్ వర్డ్ డైలాగ్ ఉండుంటుంది కదా, అది చెప్పించండి, నేను ఒప్పుకుంటా. లయన్ డైలాగ్. విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్కరనుకున్నారా? మేము వేరే లోకానికి వెళ్ళాలి, అప్పటి వరకు ఇది నువ్వు విసురుతూ ఉండు. బాయ్. పద పద, ఈ లోకంలో అసలు మీకు పిల్లలు ఉన్నారు, పదండి. ఓకే, థ్యాంక్ యూ సూపర్. అలా మీకు రెండో ప్రశ్నకి 75,000 వచ్చాయి. ఇక మూడో ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న హీరో ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్ పేరేంటో చెప్పాలి. షఫీ గారు వాళ్ళు. సీతయ్య. సరే సీతయ్య అంట, మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? డెఫినెట్లీ, బికాజ్ ఇట్స్ మై ఫేవరెట్ ఫిల్మ్. లెట్స్ సీ. రైట్ ఆన్సర్. You know, Samyukta, one of the most popular songs in Telugu film industry and I think music lovers across is ఇప్పుడు మీరు విన్నటువంటి పాట అసలు ఒక రేజ్ క్రియేట్ చేసింది అనమాట. ఆ పాట అప్పట్లో ఇప్పటికి కూడా ఎనీ టైమ్ ఇట్ ఇస్ ప్లేడ్, ఇట్ ఇస్ అ రేజ్ అంతే. Who will dance for this song? You, who else? Yeah, Shafi garu dance చేయాలి. సూపర్ అండి. కానీ నాకు సడన్లీ ఆ లైన్స్ చెప్తూ ఉంటే ఏంటో మీకోసమే రాసినట్టుగా ఉందండి. కళ్యాణ్ రామ్ గారు, వి సల్యూట్ యూ అండి ఫర్ యువర్ డిసిప్లిన్. అండ్ ఐ థింక్ యువర్ ఫాదర్ మస్ట్ హావ్ బీన్ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. హరికృష్ణ గారు, మాకేంటంటే హరికృష్ణ గారు వి నో హిమ్ యాజ్ అ పర్సన్ హూ ఇస్ లైక్ వెరీ బోల్డ్. ఏది మనసులో అనుకుంటున్నారో అదే చెప్పేస్తూ ఉంటారు. అండ్ చూసే వాళ్ళందరికీ కూడా కొంచెం రౌద్రంగా కనిపిస్తూ ఉంటారు. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ హరికృష్ణ గారు కూడా నాకు తెలుసు, ఎలా చలాకీగా ఉంటారో, ఎలా జోకులు వేస్తారో, ఎలా ప్రాంక్స్ చేస్తారో. వుడ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ నాన్నగారు? జస్ట్ రిమెంబరింగ్ హిమ్. పేరెంట్స్ నేర్చుకునేదండి, ఎస్పెషల్లీ ఫ్రమ్ మై ఫాదర్. వాట్ ఐ లెర్న్డ్ ఇస్ వెన్ ఐ కేమ్ టు ది ఇండస్ట్రీ, the first two films were flop. చాలా disappointing అనిపించింది. Discouraged by a lot of people also. ఎందుకు నీకు యాక్టింగ్ అవసరమా, వెళ్ళిపో. As a father he never said that. అస్సలు డిసప్పాయింట్ అవుకు నాన్న, నీకు ఏం అనిపిస్తే ఏం కావాలో చేసుకో. అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపిస్తానికి కారణం ఆయన. I'm in the 11th or 12th film right now, NTR Arts production house లో. ఆయన లేకపోయింటే అది ఉండేది కాదేమో. బికాస్ హీ రియలీ లైక్, నేను ప్రొడ్యూసర్ అవుతాను అన్నప్పుడు, రెండు హ్యాండిల్ చేయగలుగుతావా అన్నారు. చేస్తానా, చేయనా, నీకు నమ్మకం ఉంటే చెయ్యి, నువ్వు గెలుస్తావు. అండ్ ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరు పెట్టింది కూడా ఆయనే, విత్ ఆర్ట్స్. నేను మా అమ్మ నాన్నగారి పేరు పెట్టుకుందాం అనుకున్నాను, హరిలక్ష్మి అని. బట్ ఆయన అన్నారు, నన్ను గుర్తుపెట్టుకో, మనకి దేవుడు, మనం ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం, మన తిండి తింటున్నాం, ఇదంతా చేస్తున్నాం అంటే ఆయన ఒక్కడే. సో ఆయన పేరు మీదే బ్యానర్ పెట్టు. ఎన్టీఆర్ ఆర్ట్స్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ మై డాడ్. పేరెంట్స్ అంటే అండి, యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ కిడ్స్ వాంట్ అండ్ డ్రైవ్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ గివ్ దెమ్ ద ఎంకరేజ్మెంట్. డోంట్ డిస్కరేజ్ కిడ్స్, దే ఆర్ ద నెక్స్ట్ ఫ్యూచర్. So just encourage them, don't discourage kids. So that's what I learned from my father. మీ నాన్నగారి గురించి మీరు చెప్పింది అక్షర సత్యం అండి. మీరు ఆ ఫస్ట్ 2 ఫిల్మ్స్ అప్పుడు యువర్ ఫ్యామిలీ సపోర్టెడ్ యూ సో మచ్, ఎస్పెషల్లీ మీ నాన్నగారు. ఐ థింక్ ఇవాళ ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా, ఇంకెవరో అన్నా పర్వాలేదు కానీ తల్లిదండ్రులు మాత్రం దే షుడ్ ఆల్వేస్ స్టాండ్ బై ద చిల్డ్రన్, అంతే. సో రిమెంబరింగ్ ద గ్రేట్ పర్సన్ హరికృష్ణ గారు. ఓకే, సో ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాము. 2 వీళ్ళు చెప్పారు, 1 మీరు చెప్పారు, వీళ్ళు లీడ్ లోకి వచ్చేసారు. 4వ ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి.
సంయుక్త గారు. ధనుష్. ధనుష్. చెప్పా. ఓకే చూద్దాం కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఓకే నేను డబ్బులు ఇస్తాను కానీ కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే. ఓకే. సంయుక్త గారు మీ అందం రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. మై మదర్. మీ మదర్. షీస్ ప్రిటీ, ఐఎమ్ ప్రిటీ. అంతేకాని ఇవాళ వేసిన మేకప్ కానీ. అది ఉంది 3 layers. ఓకే కళ్యాణ్ రామ్ గారు, తారక్, అద్విత అండ్ సౌర్యారామ్ అండ్ అటువైపు ఏమో అభయ్ రామ్ అండ్ భార్గవ్ రామ్. ఈ నలుగురిలో కల్లా అల్లరి ఎక్కువ ఎవరు చేస్తారండి? భార్గవ్. అవునా? అంటే వీళ్ళు మరీ పెద్దలు అయిపోయారండి. ఈజ్ ద యంగెస్ట్. యంగెస్ట్ నో, సో హీ డస్ a lot. ప్రొడ్యూసర్, హీరో, బెస్ట్ హస్బెండ్ ఏ రోల్ చేయడం మీకు చాలా ఇష్టం? హస్బెండ్ రోల్ చేస్తాం ఇష్టం అండి, ఎందుకంటే అది కరెక్ట్ గా చేయగలిగితే మిగతా రోజు హ్యాపీగా జరుగుతుంది. ఈ జీవిత సత్యాన్ని ప్రతి భర్త తెలుసుకోవాలి. ఎస్ తెలుసుకోవాలి. అది చేశారంటే మిగిలినవన్నీ సాఫీగా వెళ్ళిపోతాయి. పర్ఫెక్ట్ గా చెప్పారు. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. రాజీవ్ కూడా మిమ్మల్ని అలాగే ఫాలో అయిపోతుంటాడు. ఓకే సో ఇప్పుడు మీకు మేము డబ్బులు ఇచ్చేస్తామండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.